రాజమండ్రి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని, గత ప్రభుత్వం అప్పటి ఎంపీ భరత్ ఇచ్చిన పట్టాలను స్థలాలు చూపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సింహాచలం నగరం, హుక్కుంపేట తదితర వార్డుల్లో పేదల నుండి ఇళ్ల స్థలాలు వ్రాస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ కె లావణ్య, నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, కొండవతి, డిఎస్పీచీఎస్ త్రిమూర్తులు పేద ప్రజలకు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తానని చెప్పారు. అందులో భాగంగా మా పార్టీలో కలిస్తే ఆయన ఏం చెప్పారంటే మీరు అందరూ ఇలా అప్లికేషన్ పెట్టండి అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయన చెప్పారంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఓట్ల కోసం వీటి కోసం కాకుండా నిజంగా పేదల కోసం ఉంటుంది. వైసీపీ అనుకో ఆల్ పార్టీ రాస్తే టీడీపీ కోపం వస్తుంది, టీడీపీ అసలు ఈ వైసీపీ కోపం ఉంటుంది. కానీ ఈ ఎర్రజెండా పోటీ చేయదు కదా, మాకు కావాల్సింది పేదవారికి న్యాయం చేయడం కోసమే తప్ప అంతకన్నా ఏం కాదు. ఆ ఉద్దేశంతో మీరు అందరూ చేయవలసినప్పుడు నిజాయితీగా రాయండి. మనం ఒకరో చెప్తాం, దాంతో మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత మీరు రాశాము పోయిందంటే మాకు కాదంటారు. మీ ఆధార్ కార్డు లింక్ ఎట్టి. రెండోది, ఎవరికైనా మీకు ముందు జగన్ ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చారు, వాళ్ళ స్థలం చూపించలేదు చాలామంది. ఆ స్థలం కూడా రాసుకోవాలి. అది సిద్ధం అనేసి నేను వచ్చాను. రాష్ట్రంలో